మేము అది వచ్చి పైపాలెం గ్రామము. ఇక్కడ 1973లో మా తాత భూమి కొన్నారు. దాంట్లో ఒక 60 సెంట్లు దాకా 5వ సర్వే నెంబర్లో మాకు చేరుతుంది. 51 ఏళ్ళ అనుభవం కూడా ఉంది, చేస్తూ ఉంటాము. దాంట్లో రీసెంట్గా రీసర్వేలో వచ్చి వాళ్ళు సండే టైంలో వచ్చి రీసర్వేలు చేయించుకొని మా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా అడగలేదు, ఉన్నట్టుండి వాళ్ళ పేరు మీద రాయించుకొని టకామని రాయించుకొని వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని కొడుకులకే బాగా లేదు. వానగుడ్లపల్లికి చెందిన మునిసిద్దప్ప కుమారుడు కృష్ణప్ప అని అతను కొడుకులకే బాగా లేదు, కూతురు పైన రాసేసినాడు. ఇది ఎంతవరకు న్యాయము? సరే అయిపోయింది. సరే వాళ్ళు వచ్చి చదరాలు చేసేదానికి జేసీబీలు ఎత్తుకొచ్చినప్పుడే మాకు తెలిసింది. మేము కొన్న అనేక మొత్తం ఈసీ అంతా ఎత్తి చూస్తే దాంట్లో మేము ఎవరి మీద కొన్నామో వాళ్ళ పేరు మీదే ఉంది తప్ప వాళ్ళ పేరు మీద ఏ ఒక్క రికార్డుకు అయితే లేదు. కానీ ఇప్పుడు పెద్దబొగ్గుపల్లికి చెందిన విఆర్ఐ నారాయణ అనే అతను దీంట్లో వాడు ఏం తీసుకున్నాడో ఎంత ఇచ్చినారో అయితే నాకు అర్థం కాలేదు. మొత్తం డబ్బులు కకృతి పడి దాన్ని